చాలా రోజుల నుంచి చికెన్ పలావ్ చేయమని ఇంట్లో ఒకటే గోలండి. ఈ రోజు చేస్తాను, రేపు చేస్తానని చెప్పి చివరికైతే చేయక తప్పట్లేదు. చాలా రోజులంటే నా లాంగ్వేజ్ లో 4 రోజులు అనమాట. మరి మొన్న చేసింది ఏంటి అని అడుగుతారేమో. అది చికెన్ బిర్యానీ అండి, ఇదేమో చికెన్ పలావ్. రెండిటికి తేడా ఏంటో అనే కదా మీ డౌట్. నాకు తెలిసినంత వరకు చెప్తాను. చికెన్ కర్రీ మీద రైస్ ని లేయర్స్ గా వేసుకుంటే అది బిర్యానీ అవుతుందండి. అదే చికెన్ కర్రీని తీసుకెళ్లి ఉడుకుతున్న రైస్ లో వేస్తే అది చికెన్ పలావ్ అవుతుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి అనుకుంటున్నారా? బాగా చెప్పాను కదా. నేనైతే చికెన్ బిర్యానీ అన్న చికెన్ పలావ్ అన్న రెండు ఇష్టంగానే తింటాను. ఎందుకంటే రెండిట్లో ఉండేది కామన్గా చికెన్ కాబట్టి. మా వారైతే ఈ చికెన్ పలావ్ తిని ఒకటే మాట అన్నారండి, ఇన్ని రోజులు నువ్వు చేసిన వంటలు తిని తిని నీ విలువ తెలియట్లేదులే కానీ నీలాగా ఇలా వండి పెట్టే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అని. దట్ స్పీక్స్ ఎ లాట్ ఫర్ మీ. మరి మీకు రెండిట్లో ఏదంటే ఎక్కువ ఇష్టమో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.